హలో అందరికీ. సో నా ఛానల్‌లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. మీరైతే థంబ్‌నెయిల్ చూసేసి ఉంటారు. ఈ లాంగ్ వీడియో దేని గురించి అని చెప్పేసి. మీరు గనక ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే డెఫినెట్లీ మీరు ఒక ఫ్రస్ట్రేటెడ్ న్యూ జనరేషన్ మామే అయ్యుంటారు అనేసి అనుకుంటున్నా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏన్షియంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ కాదు అని తెలియక అప్పుడు పాటించేవారు. బట్ ఇప్పటికీ ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిన తర్వాత, ఇంత టెక్నాలజీ మారిన తర్వాత కూడా అవి తప్పు అని తెలుసుకోకుండా మన పైన కూడా అవే రుద్దడం. అండ్ మనం చెప్తున్నా కూడా యాజ్ న్యూ జనరేషన్ కిడ్స్ కానీ, లేకపోతే మనం ఎడ్యుకేటెడ్ పీపుల్‌గా చదువుకున్న వాళ్ళం తెలుసుకొని ఇవి కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఆహ్, మన సో కాల్డ్ అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు వినకుండా ఇదే కరెక్ట్, మేం చేసాం, మీరు చెయ్యండి అనేసి అంటారు. వాటి గురించి ఈరోజు మనం ఒకటొకటిగా మాట్లాడుకుందాం. రైట్ ఫ్రమ్ బేబీ బర్త్ నుంచి ఇంకా అలా ప్రతిదీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, బేబీ పుట్టగానే అందరికీ షివరింగ్ వచ్చే థింగ్ ఏంటి అంటే బేబీ స్నానం. సో బేబీ స్నానం, బేబీ చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. తనని పట్టుకోవడానికే ఫస్ట్ టైం పేరెంట్స్ భయపడతారు కాబట్టి ఆబ్వియస్లీ అమ్మమ్మలో నానమ్మలో స్నానం చేపిస్తుంటారు. లేదు వాళ్ళకు కూడా భయం ఉంది అంటే ఎవరికన్నా మనీ ఇప్పించి చేపిస్తుంటారు జనరలీ. సో అట్లా. బట్ ఎంతవరకు స్నానం ఆర్ మసాజ్, సో కాల్డ్ ఆయిల్ మసాజ్ అన్నది పిల్లలకి ఎంతవరకు జెంటిల్గా చేపియచ్చు? సో మన ఏన్షియంట్ ప్రాక్టీసెస్ నుంచి వస్తుంది ఏంటంటే పిల్లలకి ఎంత గట్టిగా మసాజ్ చేసి స్నానం చేపిస్తే పిల్లలు అంత గట్టిగా ఉంటారు అని. సో ఈజ్ ఇట్ ట్రూ? నాకు తెలిసి 100లో 90% పీపుల్ ఇది నమ్ముతారు. బట్ కొంతమంది ఇప్పుడు ఎవరైతే తెలుసుకుంటున్నారో మేబీ వాళ్ళు నమ్మరు. అండ్ ఓన్లీ మెయిన్లీ ఇన్ ఇండియా ఇది పాటిస్తారు. అండ్ సో కాల్డ్ ఫారిన్ కంట్రీస్లో బేబీస్ని చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో చేస్తూ ఉంటారు. అండ్ నెవర్ ఐ సీన్ దిస్ ప్రాక్టీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా బేబీస్కి గట్టిగా స్నానం చేపిస్తే వాళ్ళు గట్టిగా అవుతారు, గట్టిగా ఉంటారు, బోర్లా త్వరగా పడతారు, తొందరగా నడుస్తారు, తొందరగా నించుంటారు, నడుములో బలం ఉంటుంది, ఇవన్నీ చెప్తుంటారు. సో నేనేం చెప్తున్నా అంటే ఇది నా ఒపీనియన్తో కాదు, నేను తెలుసుకొని మీకు షేర్ చేస్తున్న విషయం. అది కరెక్ట్ కాదు. న్యూ బార్న్ బేబీస్ బోన్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. మీరు ఎంత గట్టిగా స్నానం చేపిస్తే అంత మంచిగా ఫ్రాక్చర్స్ అవుతాయి, కానీ అంత మంచిగా వాళ్ళ బోన్స్ అనేటివి గట్టిగా అవ్వవు. బోన్స్ గట్టిగా అవ్వాలి అంటే తల్లి పాలు మంచిగా రావాలి, తల్లి పాలలో బలం ఉండాలి, అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్డులో బలం ఉండాలి. మంచి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. కానీ ఎంత గట్టిగా మసాజ్ చేస్తే అంత గట్టిగా అవుతారు అన్నది ఈజ్ అన్ 100% మిత్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ ఏన్షియంట్ ప్రాక్టీస్ అండ్ డోంట్ బిలీవ్ ఇట్. సరే అప్పటి కాలంలో చేశారు, అలా ఎందుకు చేశారు, చేయడం వల్ల ఏం జరిగింది అని మన డాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోయి మరీ చెప్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళ మాటలు విని అయినా తెలుసుకోండి. మనం ఏం ఫీజు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ టీచింగ్ అస్ బీయింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. వాళ్ళే మన కంఫర్ట్ జోన్స్లోకి వచ్చి మరీ చెప్తున్నారు కాబట్టి అయినా తెలుసుకోండి. పుట్టిన పిల్లలకి ఫ్యామిలీ యొక్క లవ్, కేర్ అండ్ అఫెక్షన్ కావాలి, కానీ ఇలా హార్ష్ బిహేవియర్ కాదు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, పిల్లలకి సాంబ్రాణి వేసేస్తుంటారు. సో ఇది కూడా చాలా డేంజరస్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సాంబ్రాణి అనేది ఒక పొగ మాత్రమే. ఆ పొగలో నుంచి ఎలాంటి మంచి బయటికి వస్తుందో నాకైతే అర్థం కాదు. అండ్ అది అస్సలు మంచిది కాదు. నేనైతే మా బేబీకి వెయ్యలేదు, అండ్ మీరు కూడా వెయ్యొద్దనే నేను చెప్తాను. సో ఈ సాంబ్రాణి ఎందుకు మంచిది కాదు అంటే అది బేసిక్గా పొగ. పొగ అంటే ఇప్పుడు ఈ స్మోకింగ్‌కి సంబంధించినది ఏదైనా, ఇది సిగరెటే కావచ్చు, లేకపోతే ఇంట్లో పెట్టే అగరబత్తి కానీ, ధూప్ స్టిక్స్ కానీ, ఇవి ఏవైనా కావచ్చు, ఇవన్నీ పొగనే. సో ఈ పొగ అన్నది పిల్లలకి మంచిది కాదు. బికాస్ దేర్ లంగ్స్ ఆర్ సో డెలికేట్, అప్పుడప్పుడే డెవలప్ అవుతున్నాయి.
సో వాళ్ళు పొగ లోపలికి పీల్చుకుంటే హౌ డస్ ఇట్ మేక్ గుడ్ టు దేర్ హెల్త్? అదేం మంచిది చెయ్యదు. అండ్ అలా వేస్తే సర్ది అవ్వదు అని చెప్తారు కానీ ఇంకా డబుల్ అవుతుంది. సో మీరు ఇవి చెయ్యొద్దు అని తెలుసుకొని చెప్పినా మీ చుట్టూ ఉండేవాళ్ళు ఏం చెప్తారంటే, "మేము చెయ్యలేదా? మేము చేసాం కదా! మీరెందుకు చెయ్యరు? మీరిలా చెయ్యట్లేదు కాబట్టే మీ బేబీస్‌కి ఇలా అవుతుంది" అనేసి మిమ్మల్ని ఇంకా ప్రొవోక్ చేస్తారు. సో మీరప్పుడు ఏం చెప్పాలంటే, వాళ్ళకే ఒక పని చేసి స్టెతస్కోప్ ఇచ్చేసి కూర్చోబెట్టేసేయండి. ఏమన్నా అవ్విందనుకోండి మీ బేబీస్‌కి, తీసుకెళ్ళి వాళ్ళకి అప్పజెప్పేసి, "మరి ఇలా అయ్యింది. మీరిప్పుడు ట్రీట్మెంట్ చేయండి." మరి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎందుకు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి? వెన్ దే నో ఎవ్రీథింగ్, దే కుడ్ ఓన్లీ ట్రీట్ దెమ్, రైట్? సో అలా మాత్రం చేయరనమాట. ఏదన్నా సీరియస్ ఇష్యూస్ అయితే మనం డాక్టర్స్ దగ్గరికే వెళ్ళాలి కదా! దెన్ వై నాట్ ఫర్ బేసిక్ థింగ్స్? వై నాట్ వెన్ డాక్టర్స్ సే ద బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్, వై నాట్ టు ఫాలో దెమ్ కదా! సో ఇది ఒకటి. సో సాంబ్రాణి కూడా అస్సలు వేయొద్దు. ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ థింగ్, పిల్లలకి కళ్ళకి కాటుక. సో రెడీ చేస్తారు. కాటుక అంట. మీరు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకొని ఇంకెక్కడైనా పెట్టుకోండి. బట్ నాట్ ఫర్ ఐస్. కళ్ళకి అస్సలు పెట్టొద్దు. ఎందుకు అంటే ద సింపుల్ థింగ్, కాటుక కళ్ళకి ఇప్పుడు కెమికల్స్ కలుస్తాయి. కళ్ళ లోపలికి కాటుక వెళ్తే డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఐస్ అంతే. బికాస్ దేర్ ఐస్ ఆర్ ఆల్సో సో డెలికేట్. సో అలా ఎఫెక్ట్ చేసేటప్పుడు అది కూడా మంచిది కాదు. ఇంకొంతమంది చెప్తారు, మేము ఇంట్లో హోమ్‌మేడ్ కాటుక వాడుతున్నామని. ఎలా వాడినా వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇంటర్నల్లీ దట్ ఈస్ నాట్ గుడ్. ఫుడ్ తప్ప ఏదైనా ఇంటర్నల్‌గా వెళ్తుందో అది తప్పు, కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో ఎవరైతే ఇలా నా వీడియోకి రిలేట్ అయినారో, ఇప్పటి వరకు ఇలా నాలాగా ఫ్రస్ట్రేట్ అయిపోయినారో ఈ ఏన్షియంట్ ప్రాక్టీసెస్ తోటి, మీరు డెఫినెట్గా ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. అండ్ ఒకవేళ ఓకే, సరే ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు ట్రూత్? నేనైతే నా బేబీకి ఫాలో అవుతున్నాను. మీరందరూ కూడా ఫాలో అవ్వాలని లేదు. బికాస్ యువర్ బేబీ ఈజ్ యువర్ విష్. కాబట్టి కాకపోతే ఎవ్రీ పేరెంట్స్ వాంట్స్ దేర్ కిడ్ టు బీ సేఫ్ అండ్ హెల్దీ కదా! సో ప్రతి ఒక్కరు వాళ్ళ బేబీస్‌ని సేఫ్‌గానే చూడాలనుకుంటారు. సో వాళ్ళు ఏవైతే ప్రికాషన్స్ కానీ, ఏవైతే వాళ్ళ బేబీస్‌తో ఫాలో అవుతున్నారో మిగతా వాళ్ళకి చెప్తున్నాను. ప్లీజ్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ డెసిషన్ అని చెప్తున్నా. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళ పేరెంట్స్ కంటే ఎవరికి ఎక్కువ? వాళ్ళ పిల్లలే కదా వాళ్ళ పేరెంట్స్‌కి ఎక్కువ. సో వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ కంటే ఎక్కువైతే ఎవ్వరు లవ్ చెయ్యలేరు. అండ్ వాళ్ళకేదైనా అయినా కూడా పేరెంట్స్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఎవ్వరు అవ్వరు. ఓన్లీ జాలి చూపిస్తారు సో కాల్డ్ వీళ్ళంతా. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్. ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకోనియండి, జస్ట్ ఇగ్నోర్. ఎవరెవరైతే ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం కంటే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకైతే డెఫినెట్‌గా అర్థం చేపియండి. దే విల్ ఆల్సో గెట్ టు నో. అండ్ మిగతా వాళ్ళ పైన వాళ్ళు అవి మళ్ళీ చెయ్యకుండా ఉంటారు. బట్ ఎవరైతే అర్థం చేసుకోలేరో ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. డు నాట్ ఫాలో దేర్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్. బికాజ్ మీ పిల్లల సేఫ్టీ అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు నేను చెప్పిందే నమ్మాలని ఏం లేదు. నేను కొన్ని పీడియాట్రిషియన్స్ యొక్క వీడియోస్ చూసి, గూగుల్‌లో సెర్చ్ చేసి, అండ్ కొంతమంది గైనకాలజిస్ట్స్ కూడా చెప్తున్నారు ఇవన్నీ. సో పుట్టిన బేబీస్‌కి తీసుకోవాల్సిన కేరింగ్ అదంతా. సో వాళ్ళ పేజెస్ చూసే నేను కూడా చాలా వరకు నా బేబీ కోసం ఫాలో అయ్యాను. లేకపోతే ఐ యామ్ జస్ట్ అ కిడ్ ఆఫ్ 1. హౌ డు ఐ నో ఆల్ దిస్? బికాస్ నా చుట్టూ కూడా అందరూ ఇలా సో కాల్డ్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళే ఉన్నారు. అండ్ ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్ హూ గాట్ ఎఫెక్టెడ్. లైక్ 2 months నేను వేరే వాళ్ళకి డబ్బులిచ్చి మరి నా బేబీకి జెంటిల్ మసాజ్ అని చెప్పి చేపిచ్చి ఎఫెక్ట్ అయ్యాను. అండ్ తర్వాత నేను తెలుసుకొని 2 monthsలోనే నేను వద్దని చెప్పేసాను ఆవిడకి. నేనే చేపించుకున్నాను. అండ్ మోస్ట్లీ బేబీస్‌కి పేరెంట్సే స్నానం చేపిస్తే దే ఫీల్ మోర్ సేఫ్. సో ప్లీజ్ ఇది కూడా మైండ్‌లో పెట్టుకోండి. అండ్ నేను ఎవరెవరైతే దగ్గర నుంచి అయితే ఈ వీడియోస్ సజెషన్ చూసి ఈ వీడియో చేశానో వాళ్ళ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ప్రమోషన్. బికాజ్ నా ఛానల్‌కి అంత సీన్ లేదు ఇంకా. నేను ఓన్లీ జెన్యూన్ పర్పస్‌గా నేను ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా రిలేట్ అయితే, మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక నాకు మంచి ఎంకరేజ్ కానీ, సపోర్ట్ కానీ ఈ వీడియోకి వస్తే నేను డెఫినెట్‌గా
నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. అండ్ నా ఓన్ మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఆల్రెడీ నేను షార్ట్స్లో పెడుతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు తెలుస్తుంది వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి. చాలామంది అట్లీస్ట్ 1K 1.4K వరకు నాకు షార్ట్స్లో వ్యూస్ వెళ్తున్నాయి, కానీ లైక్స్ కానీ లేకపోతే రెస్పాన్స్ కమెంట్స్లో కానీ సబ్స్క్రైబర్స్ కానీ అంత రెస్పాన్స్ అయితే రావట్లేదు నాకు. ఓకే, సబ్స్క్రైబర్స్ లైక్స్ విషయం పక్కన పెడితే అట్లీస్ట్ కమెంట్స్లో నాకు చెప్పారనుకోండి యూ ఆర్ గెటింగ్ రిలేటెడ్ టు దోస్ వీడియోస్ అని చెప్పి, సో దట్ ఐ కుడ్ నో. And I know first 1 month of YouTube journey will be only for trial, but this trial should also be best. నేను ఆ బెస్టే ఇవ్వాలి ట్రయల్ పీరియడ్లో కూడా అనేసి ట్రై చేస్తున్నాను. సో అంతే. హోప్ యూ లైక్ ద వీడియో, మై ఫస్ట్ లాంగ్ వీడియో.